మాజీ మంత్రి రోజా రాజకీయాలకి గుడ్ బై చెప్తారా లేకపోతే పార్ట్ టైం రాజకీయాలకు పరిమితం అవుతారా? మళ్లీ ముఖానికి రంగేసుకొనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. చాలా రోజులుగా రోజా ఏపీ వైపు చూడడం లేదు. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు. అవసరం ఉన్నప్పుడు కొద్దిపాటి విమర్శలతో రికార్డింగ్ వీడియోలను మీడియాకు విడుదల చేస్తున్నారు. పైపెచ్చు గతం మాదిరిగా తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడం లేదు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై గట్టి విమర్శలు చేయడం లేదు. దీంతో రోజాలో ఏదో రకమైన మార్పు వచ్చిందని టాక్ నడుస్తోంది. పైగా ఆమె తిరిగి సినిమాలోకి వెళ్తారని తెలుస్తోంది. మరోవైపు బుల్లితెరపై కూడా కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఆ ప్రయత్నాల్లో ఉన్న ఆమె ప్రస్తుతానికి పొలిటికల్ యాక్టివిటీస్ ని తగ్గించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ లో మాజీ మంత్రి రోజా ఒకరు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. 2014తో పాటుగా 2019 ఎన్నికల్లో కూడా ఆమె నగిరి నుంచి గెలిచారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె చాలా దూకుడుగా వ్యవహరించారు. గత 5 ఏళ్లలో అయితే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడేవారు. అప్పట్లో ఆమెకి వైసీపీ అధినాయకత్వం నుంచి పూర్తిగా స్వేచ్ఛ దొరకడంతో ఒక రేంజ్ లో రెచ్చిపోయేవారు. దాదాపు 5 ఏళ్లు కూటమి పార్టీల్లోని నేతలందరినీ ముప్పు తిప్పలు పెట్టగలిగారు రోజా. అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పత్తా లేకుండా పోయారు. కనీసం సొంత నియోజకవర్గం నగరికి కూడా అందుబాటులో లేకుండా పోవడం విశేషం. అయితే ప్రస్తుతం చెన్నైలో ఆమె నివాసం ఉంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన రోజాపై ఇప్పుడు ఒక్కో కేసు నమోదవుతూ వస్తోంది. అప్పట్లో తాను నిర్వహించిన క్రీడల శాఖకు సంబంధించి చాలా రకాల అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ సైతం కొనసాగుతోంది. ఆమె సైలెంట్ కావడానికి కేసులే కారణమని తెలుస్తోంది. అందుకే కొద్ది రోజులు పొలిటికల్ లైఫ్ కి గుడ్ బై చెప్పి మేకప్ వేసుకోవాలని రోజా భావిస్తున్నట్టుగా సమాచారం. తమిళంలో సైతం సినిమాలతో పాటు బుల్లితెరలో నటించేందుకు రోజా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నారని రోజా సంకేతాలు పంపించారు. అదే సమయంలో పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించారు.